గత 3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం సందర్భంగా చేసినటువంటి పర్యటనకు విపరీతమైనటువంటి జనపోటు. ఎక్కడ చూసినా కూడా విపరీతంగా జనాలంతా వచ్చి ఒక్కసారైనా ఆయన కనపడాలా, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలనేటువంటి తాపత్రయం. ఈ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా నేను ఉండడం చూసి అనేక మంది నా దగ్గరికి అన్న ఒక్కసారన్నా సెల్ఫీ తీపించన్నా, ప్లీజ్ అన్న జగన్మోహన్ రెడ్డిని కల్పించండి అని చెప్పి కొన్ని వందల మంది నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ అది ఏం క్రేజ్ అర్థం కాలేదు. కానీ విపరీతమైనటువంటి జన సందోహం. ఎక్కడికి పోయినా మాకు అత్యంత ఆప్తులైనటువంటి కార్యకర్తలు కూడా కల్పించాలంటే కల్పించలేనంత పరిస్థితి, అంతగా విపరీతమైనటువంటి జనపోటు. ఉదాహరణకు నిన్న పులివెందులలో ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత చర్చి దగ్గర నుంచి తాతిరెడ్డికి పలుపుకు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 25 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 25 కిలోమీటర్లు కవర్ చేసేదానికి 6 గంటలు పట్టింది. ఉదయము 10:30కు ఇక్కడ చర్చి దగ్గర మొదలు పెడితే తాతిరెడ్డిపల్లికి 25 కిలోమీటర్లు పోయేదానికి దారి పొడుగున ప్రతి ఒక్క చిన్న జంక్షన్లో, ప్రతి ఒక్క పల్లెల్లో కూడా వందల మంది, వేల మంది వచ్చి ఆయన ఆపడమును, ఆయనతో ఆప్యాయంగా పలకరించడం, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలని తాపత్రయపడ్డం. ఈరోజు కూడా అదే జరిగింది. ఉదయం నేను అక్కడే ఉన్నా. ఈ యొక్క చిన్న సంఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నా. విపరీతమైన వేల సంఖ్యలో వచ్చి జనం ఆడపల్లారు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అంత పెద్ద ఎత్తున జనాలు వస్తారని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన కలసాలా, ఆ తాపత్రయంలో మేము కలవగలుగుతామా లేదా అని చెప్పేసి ఉకుమ్మడిగా అందరూ కూడా ఆ గోడ దగ్గర పోయినప్పుడు, చిన్న స్టాంపింగ్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు చెదరగొట్టి వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసేటప్పుడు చిన్న ఇష్యూ జరిగితే దాన్ని కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో వ్యతిరేకంగా వచ్చి చాలా మంది వచ్చి నిలదీశారు. రకరకాలుగా ఈ యొక్క TV5, ఈ యొక్క ABN ఆంధ్రజ్యోతిలో పని పాటలైనటువంటి చౌకబార్ ప్రకటన చేస్తున్నారు. నేను ఈ ABN ఛానల్ వాళ్ళకు, TV5 వాళ్ళకు చెప్తున్నాను, నేను ఇప్పుడు పులివెందుల్లోనే ఉండా, మీ విలేకరును పంపించండి, అక్కడికి పోదాం. ఈ విలేకరును పంపించండి. ఎవరెవరు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి వాతావరణం మీద ఒకసారి మీరు వస్తే కదా, దయచేసి నేను కూడా వస్తాను ఇప్పుడు మీతో చూపించి, మీరు అక్కడ జనము స్వచ్ఛందంగా ఆయన మీద క్రేజ్తో ఉన్నారో, లేకుండా ఆయన ఏదో అనడానికి వచ్చారో, సిగ్గుగా ఉండాలి మీరు ఇట్లా మాట్లాడేదానికి, ఇట్లా విష ప్రచారం చేసేదానికి. రండి, మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పోదాం. ఇప్పుడు కూడా నేను రెడీగా ఉంటాను. మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఇప్పటికీ 1000 మంది అక్కడే ఉన్నారు. 1000 మంది కూడి ఒక ఫోటో ఇస్తే చాలు అని చెప్పేసి, ఒక సెల్ఫీ అన్న ఇస్తే చాలు, ఒకసారి కరచాలనం చేస్తే చాలు, ఒకసారి ఆయన పలకిస్తే చాలు అని చెప్పి 1000 మంది ఆడ కాసుకొని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నేను ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఓపిక నేను ఏ నాయకుల్లో కూడా చూడలేదు. నిన్న ఉదయం 10 గంటలకు బయలుదేరితే ఆల్మోస్ట్ ఒక 7 hours ఆయనతో పాటు ఉన్నాయి. అదే కారణం నేను ప్రయాణం చేసిన. అడుగున ఆడోళ్ళు, ముసలోళ్ళు, రైతులు ఎవరు వచ్చినా కూడా అందరితో ఓపిక కూర్చొని మాట్లాడేటువంటి ఆ యొక్క మంచి సాంప్రదాయము, ఆ తర్వాత ఆయన పలకరింపు, ఆయన చిరునవ్వు వేశారని చెప్పి వాళ్ళందరూ చేస్తున్నారు. దానికంటే ఎక్కువ ఓపిక 7-8 గంటలు కంటిన్యూస్గా నిలబడాలంటే ఎవరికి సాధ్యం కాదు. కానీ ఈరోజు కూడా ఉదయం దాదాపు 9-9:30 గంటలకు వచ్చినట్టున్నారు ఇంట్లో నుంచి బయటికి క్యాంప్ ఆఫీస్లోకి. అప్పటి నుంచి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇంకా బహుశా నాకు తెలిసి ఇంకా 2-3 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఆయనకు ఆ ఓపిక ఎట్టిచ్చారో దేవుడు, ఆయన ఎట్లా నిలబడి మాట్లాడుతున్నాడో కానీ తెలియదు. కానీ ఇప్పుడే నేను సవాల్ విసురుతున్న ఈ ABN ఆంధ్రజ్యోతికి, ఆ తర్వాత ఈ యొక్క TV5, మీరు రండి, ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, పిలుచుకొని పోతాను అడిగి ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర. ఆ జనసందోహం, ఆయన చూడాలనేటువంటి ఆత్రంతో, ఒక క్రేజ్తో ఉండారో, లేకుండా ఉంటే ఆయన నిలదీస్తారనుకుంటారో తెలుసుకుందని మేము సిద్ధం.